నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా బులెటిన్ హెడ్లైన్ మంచిర్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు డీసీపీ భాస్కర్ మంచిర్యాల పట్టణ ఎమ్మెల్యే నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసిన మహిళా కార్యకర్తలను సన్మానించిన ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని తెలిపిన మందమరి ఏరియా జీఎం దేవేందర్ మందమరిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మందమరి ఏరియా జీఎం దేవేందర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు మహిళా సంఘాల సభ్యులు అధికారులు మరియు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావులు పాల్గొనగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుతో కలిసి 100 మందికి పైగా మహిళలను సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలను ఆర్థిక పరంగా బలోపేతం చేయడం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు అంతేకాకుండా మహిళల ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా మహిళల పట్ల గీత దాటి వ్యవహరిస్తే పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉందని తెలిపారు మహిళలు ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే మహిళా సంక్షేమ అధికారికి గాని మహిళా ప్రొటెక్షన్ కమిటీ సభ్యులకు గాని ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు జిల్లా వ్యాప్తంగా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తద్వారా రాజకీయంగా శాసించే స్థాయిలో మహిళలు ఉన్నారని తెలిపారు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మహిళ తల్లిగా మాత్రమే కాకుండా కుటుంబంలో భర్తకు సలహాదారుగా పిల్లలకు మొదటి గురువుగా కుటుంబ పోషణలో బాధ్యత కలిగిన వ్యక్తిగా తన వంతు విశిష్టమైన పాత్రలను పోషిస్తుందని అన్నారు స్త్రీ జనని జన్మభూమి అన్నట్లుగా తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేమని అన్నింటికంటే తల్లి ప్రేమ స్వచ్ఛమైనదని ఇలాంటి గొప్ప పాత్రను పోషిస్తున్న స్త్రీని గౌరవించడం మన ధర్మమని అన్నారు ఖాళీగా కుటుంబ బాధ్యతలను మోస్తూ పిల్లలకు గురువుగా మార్గదర్శకురాలుగా ఉంటుందని తెలిపారు అనంతరం వివిధ రంగాల్లో శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను మహిళా సంఘాల సభ్యులను కళాకారులను సన్మానించడమే కాకుండా ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి రవూఫ్ ఖాన్ జిల్లాలోని మహిళా అధికారులు సంఘాల మహిళా సభ్యులు కళాకారులు సిబ్బంది పాల్గొన్నారు ప్రచారం చేసి నోని ఊడి తీయాలి మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి నేను చెప్పేదంతలో పడాలి నేను పాడేది పాటని కాదు చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి అమ్మమ్మ కథలు ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పట్టీలు కొట్టారు నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యా People who are sitting on the stage where we are only the spectators in that. The people who are sitting that side, you are the, this is your day, you have to do everything. So you are only we came here to just talk to people, but ultimately everything will be yourself. Here I would like to tell, the women will play a vital role in the life, whether it is man or anybody. Women will play mother role as well as advisor role whenever needed. At the same time,
She will also, whenever there is a service, she will do the service also. There is Mahabharata, something is there. After Bhishma, after completing his training, he came back to his father. Then his father asked, "What did your Guru say?" Guru said something. Then he said, "What is the Guru had the Guru? How much Guru has the control over the Shishya?" He said, 10 times. Then what is your father? Then he said 100 times. Then what is your mother? She had 1000 times power, any right over the child. That is what is the mother's role. How mother will be. And that is one in debt which nobody can come out of the debt. The lifetime we have to be in debt to a mother. It cannot be paid any point of time. In death also we have to carry that. That is the first thing. తల్లి జనాన్ని జన్మభూమి అంటారు. తల్లి రుణం అనేది జీవితంలో ఎవరు కూడా తీసుకునే అవకాశం కూడా లేదు. వీ హ్యావ్ టు తప్పకుండా చనిపోయేటప్పుడు ఆ రుణం కూడా సరిపోతుంది. ఇక మిగిలింది ఇంతకుముందు వీణ చెప్పినట్టు కవర్డ్ విల్ డై 100 times a day. బ్రేవ్ విల్ డై వన్స్ ఇన్ లైఫ్ టైమ్. దట్ ఈస్ ఓన్లీ ద టైమ్. దట్ ఐ థింక్ లాస్ట్ మీకు చెప్తే 40-45 years back when I left this college in Mancherial, 4,000 students we used to have. Out of 4,000, hardly 50-60 people used to be the girls. So now the number is changed. Things are changed. The daughter is no more less than the son. And moreover, things have changed. 10-15 years back, there used to be dowry. Now it is the reverse. More than that, as a woman, you have every role to play. మహిళ చేతికి పవర్ వస్తే కుటుంబం తేడా వస్తుంది. ఒక కుటుంబం తేడా డిఫరెన్స్ వస్తుంది. ఈరోజు మన మంచిర్యాల జిల్లాలో ఒక హాలిడే రోజులో కూడా ఇట్స్ వెరీ గుడ్ క్రౌడ్. చాలామంది వచ్చారు. మన ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ మంది వచ్చారు. సో అందరూ మహిళకి శుభాకాంక్షలు. ఇప్పుడు మన అధికారం అంటే వీఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్, కన్సర్న్ లెజిస్లేటర్ అంటే సార్ పాలసీ మేకర్స్. సో కొన్ని పాలసీస్లో మార్పు వచ్చింది, మీ అందరికీ తెలుసు. దానికి ఇంప్లిమెంటేషన్ గురించి నేను మాట్లాడతాను. సో ఫస్ట్ ఇందిరా మహిళా శక్తి ఒక కార్యక్రమం ఏర్పాటైంది. దానిలో మనము ఎకనామిక్ ఎంపవర్మెంట్ కోసం రకరకాల కార్యక్రమం పెడుతున్నాం. మీ అందరూ కూడా చూస్తున్నారు. ఎస్ఎస్జి మహిళల కోసం మేబీ ఫిష్ అవుట్లెట్, మన ఉన్న కలెక్టరేట్ క్యాంటీన్ ఎస్ఎస్జి నుంచి నడుస్తున్నాయి అండ్ మంచిగా రెస్పాన్స్ వస్తాయి. దానికి చూసుకొని మరి ఇంకా 4 క్యాంటీన్ ఏర్పాటైంది. దాంతోపాటు సేమ్గా ఈవెంట్ మేనేజ్మెంట్ అన్ని రకాల యూనిట్స్ స్టార్ట్ అయ్యి మంచిగా నడుస్తున్నాయి. సో ఇది ఒక మహిళలకి ఒక ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాల్సింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మనం దాని గురించి యాక్షన్స్ తీసుకుంటున్నాము. అండ్ ఐ హోప్ మీ అందరూ చూశారు పత్రికాన్ని. వి వాంట్ టు మేక్ అంటే కరోడ్పతి మహిళ అంటే ఖచ్చితంగా ఒక ఎస్ఎస్జిలో ₹1,00,00,000 వరకు రావాల్సింది. అట్లా మనం ప్లాన్ చేస్తున్నాం. We gather here to celebrate the International Women's Day. The role and the responsibility of women in each and everyone's life and in their respective fields, whether it is personal or professional. So we can start from home itself, start respecting and value women. If we can give little bit of compassion and respect, that is enough for them. They can conquer the world even. A gentle reminder to all the women, stay brave. You are enough. You are beautiful and value yourself, love yourself, and most important, respect yourself. More power to you. If you all are good at personal and professional level, you can conquer the world. I would say stay brave, stay the woman you have in you, stay yourself. That will make the world a much brighter and vibrant place. Thank you.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 శనివారం రోజున మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నివాసంలో ఘనంగా మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఉన్నతమైన స్థితిలో నిలపడానికి మహిళల సహకారం పాత్ర ఎంతో ఉందని, పార్టీలోనే మహిళలు నాయకురాలు అహర్నిశలు కష్టపడడంతోనే పార్టీకి రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గ కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. వారి ఇంటి పనులు చేసుకుంటూనే కాంగ్రెస్ కార్యకర్తలుగా సైనికులుగా పనిచేసే పార్టీని పటిష్టమైన స్థితికి తీసుకొచ్చారని, వారి కృషి మరువలేనిదని అన్నారు. అనంతరం పార్టీలోని మహిళా కార్యకర్తలకు, నాయకులకు, మహిళలకు శాలువాలతో ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గం పార్టీ నాయకురాలు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్, మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం ప్రత్యేకంగా మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో మొదటి నుంచి కూడా మహిళలకు సంబంధించిన మట్టుకు అన్ని ప్రోగ్రాంల ముందున్నారు. ఆ విషయం రాష్ట్ర పార్టీ నాయకత్వం కానీ దేశంలో గుర్తించింది. ఎక్కడైనా కూడా మంచిర్యాల మహిళలు కూడా ప్రతి కార్యక్రమం ఉంటున్నారు. మన దగ్గర ఎంతమంది మహిళలు అయితే పార్టీ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు, మిగతా హైదరాబాద్లో కూడా ఇలా సగం ఉండరు. ఇది వాస్తవం. తప్పకుండా నిజంగా గర్వంగా ఫీల్ అవుతాను. ఇక్కడ నుంచి మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే అయినందుకు. సరే, ఎమ్మెల్యే అయినందుకు అందరూ ప్రతి ఒక్కరు శక్తివంతం లేకుండా పనిచేసింది కాబట్టి ఇక్కడ మాట్లాడగలుగుతాం. తప్పకుండా వాళ్ళ రుణమే తీర్చుకుంటారు. కొంత ఇంకా ఉన్నది ఇంకా చేసేది. మంచిర్యాల అనేది ఈ సంవత్సరం ముందు వరకు కాంగ్రెస్ పార్టీలనే నెంబర్ 1 రాష్ట్రంలో కానీ మెంబర్షిప్ వచ్చిన దేశంలో కానీ చెప్పింది. ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళందరి సహకారంతో ప్రభుత్వాన్ని కూడా నెంబర్ 1 పరిస్థితి ఇవాళ ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళ పాత్ర వెలగట్టలేంది. అని ఏ రకంగా చెప్పినా తక్కువని. అంటే వాళ్ళకున్న ఇంత సమస్యలకు అన్నీ చూసుకొని ఏ కార్యక్రమం కూడా చెప్పినప్పుడు ముందుకు వచ్చి చేసాను. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తప్పకుండా ఏదైతే ఉత్సాహం స్పిరిట్తో ఇప్పటిదాకా నడిపించిందో రానున్న రోజుల్లో నడిపించి రాష్ట్రం మొత్తం మంచిర్యాల దిక్కు చూసేటట్టు చేయాల్సిన పరిస్థితి అవసరం అనుకున్నాను. తప్పకుండా మీరు ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని పెద్ద ఎత్తున చేస్తున్న నమ్మకం నాకున్నాను. మంచిర్యాలతో పాటు రాష్ట్రంలోని మహిళా సోదరులందరూ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఐకేపీ వాళ్ళకు ఇవాళ పర్యటనలో పెద్ద ప్రోగ్రాం వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా మహిళల పేరు తెలియబడింది. జాబ్ కార్డుతో సహా. సో మహిళలు ఎదిగి మహిళల కుటుంబాన్ని పెద్దరికం చేసిన మాత్రమే ఆ కుటుంబం బాగుపడుతుంది. మహిళ అయితే పిల్లలను భర్తను ఇద్దరు 2 కాళ్ళతో చూసుకుంటారు కాబట్టి కుటుంబం బాగుపడుతుంది ఒక ఆలోచన మొదటి కూడా కాంగ్రెస్ పట్టుకున్నారు. దాన్ని పట్టుకొని దాదాపు 75 ఇందిరా ఇల్లు ఇచ్చి 75 ఇల్లు ఇచ్చినప్పుడు కానీ ఇక అక్కడి నుంచి కూడా మహిళల పేరు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మహిళలకు కాంగ్రెస్ పార్టీ సరైన గుర్తింపు గౌరవం ఇస్తుంది. రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరులందరికీ మరొకసారి మహిళా దిన సందర్భంగా శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా వార్డు నెంబర్ 1 రాజీవ్ నగర్లో గల కస్తూర్బా మహిళా ఆశ్రమ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం చేసి ఈ రోజు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదనపు గదుల నిర్మాణానికి 90 లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు విద్యార్థులతో కలిసి ఆశ్రమ పాఠశాలలో కల్పిస్తున్న వసతులు, అందిస్తున్న భోజన పానీయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారమైన ఆహారం అందిస్తూ విద్యాబుద్ధులు నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులను అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించేలా శిక్షణ ఇవ్వాలని పాఠశాల అధ్యాపక బృందానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తీసుకున్నది స్కూళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరే. రాష్ట్రాలు మొట్టమొదటిసారిగా 45 కోట్లు తీసుకొచ్చి 283 స్కూళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినాం. దాంట్లో భాగంగా ఇక్కడ 90 లక్షల మిషన్ రూమ్ చేసినాం. కొన్ని చేస్తున్నాం మిగతా అన్ని కూడా. దీనికి సంబంధించిన కొన్ని పైన స్లాబ్ అయింది, రూమ్స్ అడిగింది, అలా ప్రాక్టికల్ చేసుకోవడం అంటే అవి కూడా చేస్తున్నాం. మీరు టేకప్ చేయమని చెప్పి తర్వాత వాషింగ్ ఇబ్బంది ఉంది, ఆ వాటర్ ఇబ్బంది ఉన్నాయి, వాటర్ ప్లాంట్ ఇబ్బంది అవన్నీ చేస్తాం. ప్లస్ వాళ్ళకు పిల్లలకు కొంచెం ట్యాక్స్ కావాలంటే అవి కూడా చెప్పిస్తాం. మహిళలు చదువుకుంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మహిళా సాధికారత సాధించడం సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ నీలకంఠేశ్వరరావు అన్నారు. చార్వాక హాల్లో ఈరోజు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించి ఆయన మాట్లాడారు. సమాజంలో గుర్తింపు, గౌరవం పొందాలంటే చదువుకోవాలని, ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను ప్రారంభించిందని, వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న పితృ సౌమ్య వ్యవస్థకు బదులుగా మాతృ సౌమ్య వ్యవస్థను తీసుకురావాలని, దీనికి మహిళల పాత్ర ఎంతో ఉందని అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవాదళ ఆధ్వర్యంలో అంగన్వాడీ మహిళలకు, మహిళా సంఘాల సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిరుమల యాదవ్, సురేఖ, పద్మ, అరుణ, పద్మజ, ప్రమీల, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి ఈరోజు జరుపుకోవడం ఎందుకు సంతోషదాయకం అని అంటే, మనం ఆలోచిస్తున్నాం ఇవాళ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కూడా స్త్రీ లేని ఏ పని కూడా జరగదు వాస్తవానికి. ఇది మనం కళ్ళెదరా కాకుండా ప్రతి ఒక్కరు అనుభవిస్తుంది. మరి ఇటువంటిది దినోత్సవానికి నేను ఇక్కడ రావడం కూడా నాకు చాలా సంతోషం. ఈ విధంగా ఇక్కడ అందరి తరఫున ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి మనం చూస్తూ ఉన్నాం, మనం ఈ రోజున స్త్రీలు అన్ని రంగాల్లో కూడా ముందుంటున్నారు. ఏ రంగాన్ని కూడా తీసుకోలేమని చెప్తా ఉన్నారు. స్త్రీ అంటే దేవత అని చెప్పేసి ఒకటే చెప్పడం కాదు, నిజ జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ దేవతలను ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ప్రభుత్వాలు అన్ని రకాల సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. మరి స్త్రీలు ఇంకా ముందుకెళ్ళినందుకు మరి గతంలో ప్రభుత్వము, ఈ ప్రభుత్వం కూడా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ముందుకెళ్ళాలంటే చదువు చాలా ముఖ్యం. చదువుతోనే అన్ని రంగాల్లో కూడా స్త్రీలు ముందుకెళ్లే అవకాశం ఉంది. మరి ఏదైతే పితృస్వామ్య వ్యవస్థ ఈ రోజున నడుపుతా ఉన్నాం, మనం ఈ పితృస్వామ్య వ్యవస్థ నుంచి పూర్తిగా మాతృస్వామ్య వ్యవస్థ పట్టుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది అంతా కూడా మీ బుధస్కంధాల మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వేసుకునే పక్షంలో ఈ పితృస్వామ్య వ్యవస్థని ఇంకా పాతకాలపు ప్రాచీన వ్యవస్థ మనువాదం తీసుకురానందుకు కూడా ఈ రోజున రాజకీయంగా ముందుకొస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు ఛేదించి మీ మాతృస్వామ్య వ్యవస్థకి మీ చేతులు అన్ని రకాలుగా గట్టిగా నిలబడగలిగితేనే ఈ సంఖ్యలు తెంచుకుని, అంటే ఎవరైతే ఈ మాతృస్వామ్య వ్యవస్థ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఇవాళ మనువాదులు ఈ రోజున మన ముందర కానీ రాజకీయంగా ముందుకొస్తూ దేవుడి పేరు చెప్తూ హిందూ మతాన్ని గొప్పతనం చెబుతూ ఈ రోజున ముందుకొస్తున్నాయి. దాన్ని మీరు వ్యతిరేకించిన పక్షంలో ఈ రోజున ప్రతి రాష్ట్రంలో కూడా ఆ మనువాదులు కూడా తయారయ్యి ఆఖరికి మిమ్మల్ని ఇంట్లో బంధించే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తించాలా, ఈ రాజకీయ మార్పు కోసం కూడా మీరు స్త్రీలు ముందుకు వచ్చిన రోజున అవుతుంది. కేవలం మహిళా దినోత్సవాలు జరుపుకుంటే కాదు, ఈ రోజున మీరు మహిళలందరూ కూడా ఇలా ప్రభుత్వం ఇచ్చే ఏదైతే పథకాలు ఉన్నాయో ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఫ్రీ బస్సు సౌకర్యం ప్రభుత్వం చేసింది. ఇంతకుముందు ఫ్రీ బస్సు అంటే ఫ్రీ బస్సు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి బెల్లంపల్లి వెళ్ళాలంటే జేబులో 50 రూపాయలు కావాలి, ఇంకోళ్ళు 50 రూపాయలు కావాలి, ఇద్దరు పోవాలన్నారు. ఇవాళ మీరు ఆశ్చర్యపోవాలి, ఇక్కడి నుంచి కరీంనగర్ కూడా పోయి ఇవాళ ఉద్యోగాలు చేసి వస్తున్నారంటే స్త్రీలకి ధైర్యం పెరుగుతూ ఉన్నది, స్త్రీకి ఆర్థిక భారం తగ్గుతూ ఉన్నది. మరి అదేవిధంగా ఇంట్లో చూస్తే ఇవాళ ప్రభుత్వము గృహజ్యోతి అని చెప్పేసి మనకి ఎంత ఫెసిలిటీ క్రియేట్ చేసింది. ఇలా అదేవిధంగా మనకి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది, చేస్తూ ఉన్నారు.
మరి ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయాలంటే, ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం మీరు అందరు కావాలంటే మీరు అన్ని రంగాల్లో ముందుకెళ్ళి ఖచ్చితంగా మా సహకారం ఉంటుంది అని ప్రభుత్వం చేతినిచ్చి ఈ మనువాదుల్ని రానివ్వకుండా చేయడంలో మీరందరూ ముందు ఉంటారు, కృషి చేస్తారు అనేది నా అభిప్రాయం. ఈ రోజున మేము మా సేవదళ తరఫు నుంచి అందరినీ కూడా మేము ఈ రోజున మాకు అందుబాటులో ఉన్న స్త్రీలని కూడా అందరినీ కూడా ఇవాళ పిలిచి ఈ రోజున మేము సన్మాన కార్యక్రమం పెట్టాము. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తాం. ఇవే కాకుండా పథకాలకు ఏ విధంగా మా తరఫు నుంచి సహకారం కావాలన్నా ప్రభుత్వాన్ని మేము వినియోగించి చేస్తాము. మా వ్యక్తిగతంగా కూడా మేము చేస్తాం. మా సంస్థ కూడా ఉన్నది, ఆ సంస్థ తరఫున కూడా మీ అందరూ కూడా నేను చేయని ఇస్తానని చెప్పేసి ఈ రోజు వచ్చినటువంటి అందరూ కూడా మా మిత్రులు కానివ్వండి, మిత్ర సంఘాలు కానీ, ఇక్కడున్న స్త్రీ ఆర్గనైజేషన్ అందరూ కూడా మరొకసారి నా వందనాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మహిళా దినోత్సవము మార్చి 8 రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని అత్యంత ఘనంగా మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా స్త్రీ లేనిది మనుగడ లేదు, స్త్రీ లేనిది మనుగడ లేదు, అసలు పుట్టకే లేదు. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఆలిగా ప్రతి దాంట్లో కూడా స్త్రీ లేనిది ఏమి కూడా లేదు. మనకు సృష్టి స్త్రీ, స్త్రీ లేకపోతే సృష్టి లేదు, పుట్టుకే లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను లాలించి ఉయ్యాల ఊపినటువంటి స్త్రీమూర్తి కూడా ఒక ఆడదే. అంటే అంత గొప్ప స్త్రీని మనం గౌరవించుకోవడం అనేది చాలా ముఖ్య విషయం. ఇంకొకటి ఏంటంటే స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనేది కూడా నాటి నుంచి సాంప్రదాయబద్ధంగా కూడా వాళ్ళందరూ కూడా మనకు ప్రతి దాంట్లో కూడా మనకు చెప్తూనే వస్తున్నారు. పురాణాలలో ప్రతి దాంట్లో కూడా స్త్రీకి భూదేవికి ఉన్నంత ఓపిక అనేది స్త్రీకి ఉంది. స్త్రీ ఎంత సహించాలో అంత ఓపికతో స్త్రీ భరించుకుంటూ అన్నీ కూడా దిగమింగుకొని మంచిగా చిరునవ్వుతో మన పిల్లలకు కానివ్వండి, మన కుటుంబంలో కానివ్వండి, ఎవరినైనా కూడా చిరునవ్వుతో ఆస్వాదిస్తుంది వాళ్ళను. అదేవిధంగా ఒక ఇంట్లో అమ్మాయి అబ్బాయి పుడితే అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా చదివించడం అనే తేడా తల్లిదండ్రుల దగ్గరనే గతంలో ఉండే, ఇప్పుడు కొంచెం మారింది, కొంతవరకు మారింది. ఇప్పుడు పిల్లల్ని చూస్తే వాళ్ళు ఈరోజు మంచి ఇన్స్టిట్యూట్కి వచ్చి వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారంటే కొత్త గొప్ప మారినట్టయితే నాకు అనిపిస్తుంది. ఇంకా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మళ్ళీ మనకు మార్చి 8 వరకు కంప్లీట్గా మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి ఒక్క స్త్రీ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా అడుగు ముందుకేసి ధైర్యంగా మన గమ్యాన్ని చేరుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం రాత్రి బెల్లంపల్లి మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వసతి గృహాన్ని బెల్లంపల్లి ఆర్డీఓ అధికారి హరికృష్ణతో కలిసి సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, భోజనశాల, ఆర్ఓ ప్లాంట్, విద్యార్థుల గదులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంలో భాగంగా డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచిందని వెల్లడించారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహారీ గోడ, అదనపు గదులు, ఇతర అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు ఏకాగ్రతతో చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని సాధన దిశగా పట్టుదలతో కృషి చేయాలని తెలిపారు. విద్యార్థుల సంక్షేమంలో భాగంగా సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం విద్యార్థుల ఆరోగ్యం కోసం వ్యాయామం, ధ్యానం చేయాలని తెలిపారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యాబోధన, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వసతి గృహంలో రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పోచయ్య, కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ శ్రీధర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని మందమరి ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక సిఈఆర్ క్లబ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడాలని, అప్పుడే విజయం సాధిస్తారని సూచించారు. ప్రతి మహిళ తన పిల్లల్ని ఆడ మగ తేడా లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలని, లింగ వివక్ష వద్దని సూచించారు. సింగరేణిలో మహిళలు పురుషులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారని వారిని కొనియాడారు. సృష్టికి మూలం స్త్రీ అని, స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదని, తల్లిగా చెల్లిగా భార్యగా అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ అనురాగాన్ని పంచేది స్త్రీ అని అన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణిలో యాజమాన్యం మహిళలకు ప్రత్యేక వసతులను ఏర్పాటు చేస్తుందని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య అతిథిగా వచ్చిన వారు మహిళా దినోత్సవంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కంది శ్రీనివాస్, జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు పద్మజ, జీఎం సతీమణి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు కార్మికుల కుటుంబాల సభ్యులు, మహిళలు, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహిళ యొక్క పాత్రని మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళ అంటే మన భారతదేశంలో దేవతతో సమానం, మీ అందరికీ తెలుసు. మరి మహిళలు మనము అర్థం చేసుకున్నప్పుడు ఒక ఆలోచించి చూసుకుంటే మరి శ్రమశక్తిలో పురుషుల కంటే మహిళలే మరి పూర్వకాలం నుండి కూడా వారు అధిక శ్రమను చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఉద్యోగం చేసినా చేయకపోయినా మరి హోమ్ మేనేజ్మెంట్ కానీ ఇంకా మిగతా అన్ని పనుల విషయంలో వారు దాదాపు 16 గంటలు. నేను వర్కింగ్ ఉమెన్, ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి మళ్ళీ ఆఫీస్కి వచ్చి ప్రశాంతంగా వర్క్ చేస్తున్నామంటే ఇంట్లో ప్రతి హస్బెండ్ సపోర్టివ్ ఉంటేనే అది పాసిబుల్. అలానే వర్కింగ్ ప్లేస్ లో ఉమెనే ఉండరు, మేల్ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు. వాళ్ళందరి సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా ముందుకు వస్తున్నాము. ఎలాంటి సమస్య ఉన్నా జిఎం దేవేంద్ర సార్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సార్ చాలా రిసీవ్ చేసుకుని అవన్నీ ప్రాబ్లమ్స్ మాకు సాల్వ్ చేశారు. రీసెంట్ గా కూడా మేము వెండింగ్ మిషన్ అడిగాము, పార్కింగ్ ప్లేస్ అడిగాము, క్రెచ్ అడిగాము. చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు చాలా మంది లేకపోయినా కానీ పిల్లలని చదివించుకుంటూ వాళ్ళని ఒక పొజిషన్ లో తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మరి మహిళ ఏ అంటే అంబాసిడర్ లేకంటే వాళ్ళు ఎలాంటి రంగంలోనైనా కానీ వెనుదిరగకుండా సాధించుకుంటూనే వెళ్తున్నారు. సో అండ్ హెచ్ అంటే హ్యూమేరియస్ అంటే చాలా మంది మహిళలలో ఓన్లీ పని చేయడమే కాకుండా పని చెట్టు ఉండకుండా ఒక నటించే గుణం కూడా ఉంది మహిళల్లో. సార్ ఎల్ అంటే లవబుల్. సో మహిళ అనేది ప్రేమ గుణం లేకపోతే ఎవరు కూడా మనం సరిగ్గా ఉండలేరు, ఎవరు తనతో కూడా మాట్లాడలేరు, ఎలాంటి పని కూడా చేయలేరు. అండ్ ఐ అంటే ఇన్స్పైరబుల్. సో ప్రతి ఒక్కటి అంటే తను చాలా మంది కూడా మహిళల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరు ముందుకు వస్తే చాలా మంది కూడా ముందుకు వస్తారు. సో ప్రతి ఒక్క ఫీల్డ్ లో కూడా ఇన్స్పైర్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం మూల మలుపు వద్ద శనివారం స్థానిక రైతులు రాస్తారోకో చేపట్టి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సాగునీటి శాఖ అధికారుల ప్రకటనతో తాము కడెం ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటలను సాగు చేసుకున్నామని, ఇప్పుడు 25వ డిస్ట్రిబ్యూటరీ వరకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సాగునీటి విషయంలో స్పందించడం లేదని, దీంతో తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టామన్నారు. ఈ ఆందోళనతో లక్షెట్పేట నిర్మల్ ప్రధాన రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు స్తంభించగా దండేపల్లి ఎస్ఐ తహసీనుద్దీన్ చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో తమ పంటలు ఎండిపోతున్నాయని, ఇప్పటికైనా సాగునీరు అందించకపోతే తమకు చావే శరణ్యమని హెచ్చరించారు. ఏఈ గారు గారికి మేము తెలియనిది ఒకటి, మా రైతుల ఆవేదన చూసుకొని మాకు కొన్ని వాటర్ కావాలని మేము కోరుతున్నాము. మాకు మీరు అత్తయ్య అని అంటారు, ఏఈ గారిని డిఏ గారిని అడిగినా, ఎస్సీ గారికి ఫోన్ చేసినా కానీ మాకు ఇవరకు నీళ్ళు అయితే చుక్క నీళ్ళు రాలేదు. మీరు దయచేసి మాకు వాటర్ పంపించండి. లేదనుకున్నారనుకో మేము భార్య పిల్లలతోటి మందు డబ్బాలు పట్టుకొని రోడ్డు మీద కూర్చుంటే పక్క జరుగుతుంది. మేము చేసేది మాకు వాటర్ కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు మా మీద దయ ఉండి రైతులని, ఆ రైతులకు మీరు మాకు వాటర్ పంపిస్తేనే బరోబరి, లేకపోతే మా ఉసురా మీకు ఏదో మీరు ఉండరు సార్. మాకు కావాల్సిన అయితే వాటర్ కావాలి.
ఇప్పుడే ఇచ్చినట్టు మళ్ళీ ఈ లేవు కదా ఇప్పుడు మన కడెం ప్రాజెక్టు కింద రబీ పంటకు 8 తల్లి ఇస్తా అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. రైతులందరూ వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ ప్రకారమే ఏది 6 తడి పంటలు వేసుకోవడం జరిగింది. వారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తేనే రైతులు 6 తడి పంటలు వేసుకున్నారు. వస్తాయి కానీ ఆలోచనతోటి పండుతాయని ఆలోచనతోటి పంటలు వేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏం వేసారు, ఒకే తడి ఇచ్చారు. ఇప్పటి వరకు అంటే మనకు 24 వచ్చిన తడి ఒక తడి, వాళ్ళు ఇచ్చిన దాంట్లో 5 తళ్ళు ఇచ్చారు. 5 తళ్ళల్లో ఒక తడి అందితే రైతులు ఏం చేయాలి? రైతులు చాలా మొత్తం మీద పెట్టుబడి పెట్టి ఈరోజు ఒక పంట చేతికి వచ్చే టైం ఉంది, ఇంకొక నెల రోజులు అయితే పంట చేతికి వస్తుంది. ఆ టైంలో వీళ్ళు రైతులు వాటర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. స్పందన లేదు. ఎవరికి ఫోన్ చేసినా వాటర్ వస్తున్నాయని అంటున్నారు కానీ కనీసం మరి ఇక్కడ వచ్చి వాటర్ ఎంతవరకు వచ్చినాయి, ఏం జరిగిందని చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అడిగితే ఫోన్ చేస్తే అధికారి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఇంక ఎంఆర్ఓ కావచ్చు, ఎవరైనా కూడా ఇంత బాధ ఉందని చెప్పుకుంటూ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అనుకోకుండా మొన్న పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, వాటర్ వస్తలేవని ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా కూడా స్పందన లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మేము ధర్నా చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య అనారోగ్య బారిన పడ్డ విషయం తెలుసుకుని వారి ఇంటికి వచ్చి పరామర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కుటుంబ సభ్యులను ట్రీట్మెంట్ విషయాలను అడిగి తెలుసుకుని అన్ని విధాలుగా సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఇటీవల పునఃప్రారంభించిన కాజీపేట అజ్నీ ప్యాసింజర్ ట్రైన్ సందర్భంగా స్థానిక రవీంద్ర ఖని రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వని విషయాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా దీని గురించి దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఇటీవలే మరణించిన కాంగ్రెస్ నాయకులు కుదిరే రామస్వామి తండ్రిగారైన కుదిరే రాజయ్య చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాజీపేట్ బల్లార్షా ట్రైన్ ఎక్స్ప్రెస్ గురించి గత సంవత్సరం నుంచి చాలామంది నాకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైను ఇంతకుముందు వివేక్ గారు ఎంపీ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రారంభమైంది. మళ్ళీ దాని తర్వాత కరోనా టైంలో దాన్ని ఆపేసినారని చెప్పి అందరికి తెలిసిన విషయమే. గత సంవత్సరంకి వెళ్ళి మీరందరూ చూస్తున్నారు, పార్లమెంట్లో కూడా డిమాండ్ ఫర్ గ్రాంట్స్లా నాకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు అజ్నీ ఎక్స్ప్రెస్ ఈ కాజీపేట్ బల్లార్షా ట్రైన్ ఏదైతే ఉందో ఇంతకుముందు కోవిడ్లో ఆపేసినారో దాన్ని తిరిగి మళ్ళా మొదలు పెట్టాలా. పెద్దపల్లి ప్రాంతం ప్రజలు మొత్తానికి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి అభివృద్ధి బాటలో నడవాలంటే ఇట్లాంటి రైల్వే ట్రాక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాయిస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ జైన్ గారిని వివేక్ గారితో పాటు వెళ్ళి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తము పెద్దపల్లి, రామగుండము, మంచిర్యాలు, మళ్ళీ ఇక్కడ మందమరి అన్ని స్టాప్స్ టచ్ చేసుకుంటా కాశీపేట్ జంక్షన్ వరకు ఏదైతే ఈ ట్రైన్ ఉన్నదో అందరికీ ఉపయోగపడుతుంది. ట్రేడ్కి కానివ్వండి, కమ్యూనికేషన్, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, అన్నిటికీ చాలా హెల్ప్ అవుతుందని చెప్పి రైల్వే ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ముఖ్యమని చెప్పి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని కూడా కలవడం జరిగింది. వారిని ఎన్నోసార్లు కలిసి ఇది మాకు ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయాలా, ఇది కొత్త రైల్వే లైన్ కూడా కాదు, ఇది ఉన్నదే ఇంతకుముందు అని చెప్పి వారి మీద ఒత్తిడి పెట్టి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే చాలామంది ఈ రైల్వే ట్రాక్ తోటి, ఈ కొత్త లైన్ తోటి ఏదైతే రీస్టార్ట్ చేసినారో దాంతో వారు లబ్ధి పొందుతారు అంతే. కానీ ఇప్పుడు రామకృష్ణాపూర్ ప్రజలు కూడా ఇక్కడ కూడా ఒక స్టాప్ ఇంతకుముందు ఉండింది. కోవిడ్ టైం ముందు, కరోనా టైం ముందు ఇక్కడ స్టాప్ కూడా ఉండింది. మళ్ళీ స్టాప్ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మేము పనిచేస్తాము. మళ్ళీ పోయి వాళ్ళని కలిసి ఇక్కడ స్టాప్ వచ్చేలాగా, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది, ఇక్కడ పబ్లిక్ కూడా వాడేటోళ్ళు ఎక్కువ ఉంటారు, ట్రైన్ సౌకర్యాలన్నీ అని చెప్పి వారికి మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చి మన రామకృష్ణాపూర్ ప్రజలకు కూడా ఉపయోగపడేటట్టు పనిచేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి. మంచిర్యాల జిల్లా 1వ వార్డు తెలంగాణ నగర్, రాజీవ్ నగర్, శివ పంచాయతన సహిత శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం 7వ దేవాలయ 7వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 6 గంటలకు ధ్వజారోహణ, 8 గంటలకు గణపతి పూజ, 9 గంటలకు నవగ్రహ ప్రధాన మండప ఆరాధన అంకురారోహణం, 11 గంటలకు హోమం, 12 గంటలకు మంత్రపుష్ప నైవేద్య తీర్థప్రసాదం వితరణ, మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుమారు 500లకు పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా ఇదే విధంగా భక్తులు మీ సహాయ సహకారాలు అందించాలని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఉట్కూరి వెంకటాచారి, పూసాల వినయ్, ఆలయ కమిటీ అధ్యక్షులు బల్ల రవికుమార్, రమేష్, రాజయ్య, శ్రీనివాస్, పిచ్చేశ్వరరావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ శివ పంచాయతన సహిత శ్రీ అభయాంజనేయ దేవాలయంలో 7వ వార్షికోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కృపకు పాత్రలయ్యారు, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఇంకా ఇలాగే ముందు ఇలాగే కొనసాగాలని భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఆలయ దాతలు దయస్తంభం కానీ ఆంజనేయుడు కానీ విగ్రహ దాతలందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు చేసే కార్యక్రమంలో పాల్గొన్న అన్నదాన కార్యక్రమంలో కానీ రైస్ కానీ కూరగాయలు కానీ వాళ్ళ వస్తు రూపాయన కానీ ధన రూపాయన కానీ వాళ్ళందరికీ మా యొక్క కమిటీ తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే కమిటీ సభ్యులు అలాగే భక్తులు అలాగే దాతలు కూడా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మాకు ఒక ముఖ్య సమస్యలు ఉన్నాయి గుడి దగ్గర. ఒకటి, మాకు బోరు లేదు, వాటర్కి బాగా ప్రాబ్లం అవుతుంది. మాకు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు, మాకు దాతలు కూడా మేము తెలియజేస్తున్నాము ఒక బోరు సౌకర్యం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే కళ్యాణం వస్తుంది, సీతారాముల కళ్యాణం, దానికి ఒక మండపం లేదు, అది కూడా చేయాలని చెప్పేసి భక్త జనాలకు చెప్పడం జరుగుతుంది. దాతలు కూడా చెప్తాను జరుగుతుంది. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. అలాగే మాకు స్ట్రీట్ లైట్ కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది బతుకమ్మ ఆటప్పుడు, అదొకటి కూడా చేయాలని చెప్పేసి కమిషనర్ కూడా కలవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమస్యలు ఉన్నాయి, ఇది కూడా తీస్తామని చెప్పేసి ఈ కమిటీ తరఫున మేము తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా రాజీవ్ నగర్ 1వ వార్డు శ్రీ శివ పంచాయతీ సహిత అభయవీరాంజనేయ స్వామి దేవాలయం నందు 7వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మనము ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవా కార్యక్రమం నిర్వహించుకొని మరియు ధ్వజారోహణము, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ కార్యక్రమము, తదనంతరము మరియు నవగ్రహ మండపారాధన, సర్వతోభద్ర మండల దేవత మరియు ఏకాశిరి వాస్తు మండల దేవత మరియు స్వామివారి యొక్క హవన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రులై స్వామివారి యొక్క అనుగ్రహము పొందుతున్నారు. మరియు స్వామివారి యొక్క దేవాలయం నందు ప్రతి శనివారం కూడా మరి హిందూ ఉత్సవ సమితి కమిటీ వారు మరి ప్రతి శనివారము హనుమాన్ చాలీసా పారాయణము చేసి మరియు హిందూ ఐక్యతను కూడా అందరినీ ఐక్యంగా చూడాలని చెప్పేసి మన యొక్క హిందూ ధర్మం అంతా కూడా ముందుకు సాగాలని చెప్పేసి వారి యొక్క మరి హిందూ ఉత్సవ సమితి మరి ముందుకు పారాయణం చేయిస్తూ ప్రతి ఒక్క దేవాలయం నందు కూడా మన రాజీవ్ నగర్ ముందుగా ప్రారంభించి ప్రతి ఒక్క దేవాలయం నందు కూడా ఈ యొక్క పారాయణం కొనసాగించాలని జై శ్రీరామ్.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామకృష్ణాపూర్లో గల సిఎస్ఐ చర్చి వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గీతాలాపనలు చేసి అనంతరం చర్చిలోని స్త్రీలను ఘనంగా సత్కరించారు. మహిళలు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారని, సృష్టికి ప్రతి సృష్టిని చేసేది స్త్రీ అని, ఆ యేసుప్రభు ఆశీర్వాదంతో అందరూ స్త్రీలు ఉన్నతమైన స్థానాలకు వెళ్లాలని, స్త్రీ అంటే ఓర్పు అని, స్త్రీని అందరూ గౌరవించాలని, స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని, అందుకోసం ఇంకా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలని, స్త్రీ సమాజం పట్ల అందరూ బాధ్యత కలిగి ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఎం జాషువా, ప్రెస్బిటర్ ఇన్ఛార్జి రామకృష్ణాపూర్, డొలకల డేవిడ్, పాస్టేట్ సెక్రటరీ కళావతి, జాషువా, ఉమెన్స్ ప్రెసిడెంట్ ప్రేమలత, ఉమెన్స్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. మొదటిగా నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. అదేవిధంగా మా యొక్క రామకృష్ణాపూర్ సెయింట్ పీటర్స్ చర్చ్ స్త్రీల సమాజం వారందరికీ మా యొక్క ప్రత్యేక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గ్రీటింగ్స్ తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్ అందరూ ఉమెన్ చైల్డ్ యొక్క రైట్స్ మరియు వారి యొక్క ఈక్వాలిటీ మరియు వారి యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అందరూ ముందుగా ఉండాలని, ప్రతి విషయంలో అన్ని రంగాలలో స్త్రీలందరూ కలిగి ప్రతి విషయంలోనూ తగ్గించుకొని ప్రతి విషయంలో ముందుగా ఉండుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును కాక. స్త్రీలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. స్త్రీలందరూ మరి వారికి వారు ముందుకు నడిచి ఎన్నో విజయాలను సాధించినటువంటి ఎంతోమంది గనులు ఉన్నారు. కానీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎంతోమంది పురుషులు మైక్ల ముందు నిలబడి అందరినీ పొగుడుతూ మాట్లాడతారు. కానీ కొంతమంది వారి ఇంట్లో ఉన్నటువంటి భార్యలకి ఎన్నో ఆంక్షలను పెడతారు. కాఫీ బాగాలేదని చిరాకు పడుతూ, కడప దాటకూడదని ఆంక్షలు వేస్తూ, వారి వస్త్రాధరణ పైన ఎన్నో వివక్షలను మాట్లాడుతూ వారికి ఇవ్వవలసినటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మరి ఎంతోమంది స్త్రీలకు వారి యొక్క భర్తలు ప్రత్యేకంగా ఇవ్వాలని నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ. జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సెయింట్ పీటర్స్ చర్చ్ నుండి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మహిళా సాధికారికత సాధించే వరకు ప్రతి మహిళ మాట్లాడాలి, నిలబడాలి. మరి విచక్షణాత్మకమైన వివేకమైన జ్ఞానంతో అత్యంత శక్తివంతురాలుగా సుగుణాలతో వెలసిల్లాలి. బాలికలను మనం సంరక్షించాలి. స్పెషల్లీ గర్ల్ చైల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు సమాజం సహకరించి సాధికారికత సాధించాలని మహిళలందరికీ శుభములు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. బెల్లంపల్లి పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రిటైర్డ్ ప్రభుత్వ ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి సబ్ ట్రెజరీ అధికారిని కరుణశ్రీ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం అధ్యక్షులు ఆనందచారి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, మహిళా సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికురాలు భూదానమ్మను కూడా శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సబ్ ట్రెజరీ అధికారిని కరుణశ్రీ మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడాలని పేర్కొన్నారు. సంఘం అధ్యక్షులు ఆనందచారి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ గజేలి మోహన్లు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మహిళ అబల కాదు సబల అని ప్రపంచానికి చాటెత్తేలా కృషి చేయాలని తెలిపారు. మహిళలు ఆయా వృత్తిలో రాణించాలంటే కొన్ని నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచాన్ని ముందుకు నడిపించగల శక్తి, సామర్థ్యాలు నేటి మహిళల్లో ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి మహిళలకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడం మనందరి బాధ్యత అని వెల్లడించారు. ఓ మహిళ ఇంట్లో ఉన్నా, జిల్లా పరిధి దాటినా, దేశం దాటి విదేశాల్లో ఉన్నా కూడా తాను స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం ఉందో లేదో కూడా తెలుసుకోవాలన్నారు. మంచి చెడుల పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం వారిలో ఉండాలని వెల్లడించారు. ఆడబిడ్డలు ఉన్నత స్థానాలకు ఎదుగుతుంటే వారి లక్ష్యాలను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలన్నారు. అవసరమైన సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు అన్ని దేశాల్లో కూడా. అయితే ఎందుకంటే మహిళా అసమానతకు వేదికైంది. ఇది సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు మహిళల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మహిళల హక్కులను కాపాడేందుకు అధిక అసమానతల, రాజకీయ ప్రాతినిధ్యం, లింగ ఆధారిత హింస వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ దినోత్సవం ఎంతో నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న
ఉంటుంది. సామాజిక హక్కు తెలిసేది ఆ తరం మీదే కావాలా, రేపు మీ తరానికి ఒక మంచి పాట వేసేటట్టు ఒక తరానికి మన భావాలను పంచడమే కదా సంస్కృతి, అంతే కదా. కాబట్టి మనం చేతులు కట్టుకొని ఉంటే రేపు మీ పిల్లల తరం ఏం కావాలి, ఇంతకన్నా దుర్భరమైన పరిస్థితులు వస్తాయి. అట్లా రాకుండా ఉండాలంటే మీ తరంలో ఎంతో కొంత చైతన్యం ఉండాలి, మీరు ముందడుగు వేయాలి. మీరు పడే కష్టాలు రేపు మీ పిల్లలు పడకుండా ఉండాలంటే దానికి పొరపాట్లు ఏమైనా ఉండాలంటే మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు ఠాగూర్ ధన్ సింగ్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అనంతరం గెలిచిన వారికి బహుమతులు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఠాగూర్ ధన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 8వ తారీఖు ఈరోజు ఎంత ముఖ్యమంటే మహిళలకి అంతర్రాష్ట్ర మహిళా దినోత్సవ సందర్భంగా రామకృష్ణపూర్ సింగరేణి హై స్కూల్ ఎదురుగా మన బీజేపీ ఆఫీస్లో అంగరంగ వైభవంగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన ఇక్కడ బీజేపీ మెంబర్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే మహిళ గొప్పతనం ఏంటంటే మహిళది ఈ ఒక్కరోజే కాదు, మార్చి 8 ఈ ఒక్కరోజు మహిళ గొప్పతనం కాదు. ప్రతిరోజు మహిళా పాత్ర మన కుటుంబంలో కానీ మన దేశంలో కానీ ప్రతిరోజు మహిళా పాత్ర అనేది ఉంటుంది. మహిళ అంటే ఒక మహిళ తల్లి పాత్ర ఉంటుంది, భార్య పాత్ర ఉంటుంది, అక్క పాత్ర, చెల్లి పాత్ర, ఇట్లా అన్నీ మమేకమైతేనే ఒక మహిళ. ఒక సంతోషంగా ఒక కుటుంబం నడపాలి అని అంటే ఒక మహిళతోనే సాధ్యమవుతుంది. మహిళ గనక మహిళ కన్నీళ్లు పెడితే మాత్రము ఆ కుటుంబం అల్లకల్లోలం అవుతుంది. మహిళల్లో చాలా మార్పు రావాలి. మహిళల్లో మార్పు అంటే మనం ఇప్పటి మహిళలు కొంచెం పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలంటే, కోర్టులకు వెళ్ళాలంటే ఇట్లాంటివి భయపడుతున్నారు. కానీ మహిళల్లో అవేర్నెస్ అనేది రావాలి. ఇంత గడిచిన కాలంలో మహిళలు అనేక దాంట్లో వాళ్ళు ఎంతో ఉత్సాహం, నింగికి నేలకి అన్నిటినీ వెళ్తున్నారు మహిళలు. నింగికి ఎగిన మహిళ ఉంది, నేలకి ఎగిన మహిళ ఉంది. అంటే మహిళలు ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉంటున్నారు. ఇంత ఒదిగి వండుకుంటూ కూడా మహిళలు ఇప్పటికీ కూడా వాళ్ళలో అవేర్నెస్ అనేది లోపం అనేది ఉంది. నేను ఒక్కటే ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరినీ కోరుకునేది ఏంటంటే మహిళలు భయపడదు. ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఎదుర్కొనే శక్తి కేవలము ఈ భూమాత అంటే మహిళకు మాత్రమే ఎలాంటి ఎదుర్కొనే శక్తి కూడా ఉంది. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా కానీ మహిళలు ఎదుర్కోవాలి. ఎదుర్కొంటేనే ఆ కుటుంబం అనేది మంచి పరిపాలన ఉంటుంది, ఆ రాజ్యం అనేది పరిపాలన ఉంటుంది, కుటుంబంలో ఆనందం అనేది కూడా ఉంటుంది. మహిళలు సంతోషంగా ఉండాలి. సంతోషానికి మారుపేరు మహిళ. భూదేవికి ఉన్న ఒక శక్తి మహిళలకు ఉంటుంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం అనేది మనకి ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మహిళలు అంటే నింగికేగిన మహిళ, నేలకేగిన మహిళ ఎంత గొప్పతనం ఉంటుందో ఈ సందర్భంగా మనం అందరము ఒకసారి తెలుసుకొని మనము ఎలాంటి కష్టం వచ్చినా కానీ మహిళలందరూ ఏకంగా ఉంటూ ఈ యొక్క మహిళా దినోత్సవమే ఇట్లా ఆడుకోవటం కాదు. మహిళలు ఎట్లంటే ఒక కష్టం వచ్చినప్పుడు మహిళలు అందరూ ఐక్యంగా ఉండాలి. అదే ఆమెకెందుకు ఈ కష్టం వచ్చింది, మనం కూడా ఆమెకు తోడుగా ఉండాలి, మనం కూడా మనతోని ఎంత సహకారం అవుతుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీపీ భాస్కర్. మంచిర్యాల పట్టణ ఎమ్మెల్యే నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసిన మహిళా కార్యకర్తలను సన్మానించిన ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని తెలిపిన మందమరి ఏరియా జీఎం దేవేందర్. మందమరిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మందమరి ఏరియా జీఎం దేవేందర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.